సత్యవాక్యం, జీవవాక్యం, ఇది దేవుని ప్రేమ కావ్యం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ కొరకు దేవుని మాట. నీ నివాసములో నీ వెలుగుండును. నిర్గమకాండం 10:23. 3 దినములు ఒకరినొకరు కనుగొనలేకపోయారు, ఎవరు తానున్న చోటు నుండి లేవలేకపోయారు. అయినను ఇశ్రాయేలీయులకు అందరికీ వారి నివాసములో వెలుగుండెను. అయినను అంటే దేవుడు ఐగుప్తీయులకు, వాళ్ళ దేవతలకు, వాళ్ళ దేవుళ్లకు 10 తెగుళ్ళతోటి వాళ్ళని మొత్తి వారు కలగజేసిన ఏ రోగం, ఏ తెగులు ఇశ్రాయేలీలకు రానిలేదు. ఈ ఇశ్రాయేలీలు ఐగుప్తీయులు పక్కపక్కనే ఉన్నప్పటికీ వీరిని వేరుపరిచాడు దేవుడు. మనం వెలుగై ఉన్నాం. నేటి ప్రపంచంలోని ఇతర గృహాలకు, క్రైస్తవ గృహాలకు ఎంతో మధ్య తేడా. విద్యోపదేశకాండం 7:19 అంటాడు దేవుడు, మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యం మాకు కలగజేసిందని అనుకుంటావేమో, మీరు భాగ్యం సంపాదించుకోవడానికి మీకు సామర్థ్యం కలుగజేవాడు నేనే అంటాడు దేవుడు. అంటే దేవుడు సామర్థ్యం ఇవ్వకపోతే మనం ఏం అపోస్తల కార్యం 27:27 చూస్తే మనం కొన్ని దినాలు సూర్యుడైనా నక్షత్రములైనా కనబడక పెద్ద గాలి కొట్టుకొని పోతుంటుంది ఆ పడవ. ప్రాణం తప్పించుకొని ఆశ లేనప్పుడు, ఆహారం పుచ్చుకోలేక అందరూ అలాగా ప్రాణం చేతపట్టుకుని ఉంటే పౌలు మధ్యలో నిలబడి కృతజ్ఞతాస్తులు చెల్లించి ధైర్యంగా ఆహారం తినడం, ఆయన చూసి అందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారం తినడం మనం చూస్తాం. అంటే పరిస్థితులు ఎలాగున్నా దానికి అతీతంగా మన ధైర్యపరిచే, సమాధానం మన హృదయంలో కుమ్మరించే పరిశుద్ధాత్ముడు మనం నడిపిస్తూ ఉంటాడు. మీరు సమాధానంగా ఉంటారు, మీ చుట్టూ ఉన్న వారిని కూడా సమాధానపరిచేవారుగా ఉంటారు. నాకెవరూ లేరని, నేను అనాథని నీ బాధపడుతున్నావా? తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు ఎలాంటి వారి అండలేదు, ఆస్తిపాస్తులు లేవు, ఏ దిక్కు లేదు అని బాధపడుతున్నావా? అందరికన్నా గొప్ప ఆదరణ ఇచ్చే దేవుడు నీకున్నాడు. నీ ప్రక్కన 1000 మందికి ఉద్యోగం లేదేమో, దొరకట్లేదేమో, కానీ నీకు ఉద్యోగం వస్తుందని నిరీక్షణ ఉంది. ఎందుకంటే సామర్థ్యం నేను ఇస్తా అంటున్నాడు. దేవుడు నీ కోసం ఉద్యోగం కల్పిస్తాడు. ఎందుకంటే నీ దేవుడు ఎట్టివాడో నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు బైబిల్ చదివినప్పుడు భక్తుల జీవితాల్లో ఏమేమి జరిగిందో, ఆనాడు దేవుడు పూర్వ దినాల్లో ఏమేమి అద్భుత కార్యాలు చేశాడో నువ్వు అది చదివినప్పుడు, అది నీ హృదయంలో నాటబడినప్పుడు, నువ్వు దాని విషయంలో ప్రభా ఆనాడు చేసిన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నానన్నావు, నా జీవితంలో కూడా ఇది చేయమన్నప్పుడు తప్పక దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ దేవా, నువ్వు మమ్మల్ని చీకట్లోండి ఆశ్చర్యమైన నీ వెలుగులోని పిలుచుకున్నావు. మేము వెలుగుగా ఉన్నామన్నావు. మా నివాస స్థలాన్ని ఆశ్రదించి ఓ దేవుడవు, ఐగుప్తీయులకు కలగజేసిన ఏ తెగులు, ఏ రోగము నీ గుడారం సమీపించదని వాగ్దానం చేసిన దేవుడు. యుద్ధం గురించిన సమాచారాలు వింటున్నాం ప్రభా. అనేక రకరకాల రోగాలు ఇవన్నీ కలవరపెడుతుండగా నీ బిడ్డలకు నీ సమాధానం అనిపించే కృపను దయచేయండి. మా యొక్క గృహాల్లో, మీ నివాస స్థలాలు ప్రభా, మా యొక్క అపరాధాలు, శోధనలు, కలవరాలు తొలగించి పరిస్థితులు ఏమైనా నీవుకు ప్రీతికరంగా నడుచుకున్నట్లు నీ బిడ్డలను ఆశ్రదించండి. మీరు పిలుచుకున్న పిలుపుని బట్టి లోకంలోండి వేరుగా జీవించడానికి, లోకం మమ్మల్ని ఏలకుండా, లోకం నువ్వేమి ఏలేవారుగా, యాజకులుగా, నీ ప్రతినిధులుగా, ప్రత్యేకింపబడిన జనాంగంగా జీవించే కృపను దయచేయండి. దీవించండి, ఆశ్రదించండి. నీ బిడ్డల్ని విమోచింపబడిన వారిగా వారి గృహాల్లో రక్షణ గుర్చిన సునాదం నిత్యము వినబడినట్లు అనుదిన రక్షణానందం దయచేయండి. నీ బిడ్డలు వెలుగు సంబంధులు ప్రభా, చీకటి ఎంత మాత్రం ఉండడానికి వీలు లేదు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.